నాన్నా, టైం 11 అవుతుంది, టీవీ కట్టేసి పడుకోండి. లోపలి గది నుంచి కొడుకు మాట వినబడగానే హాల్లో టీవీ చూస్తున్న మాధవరావు, ఇంట్రెస్టింగ్ ప్రోగ్రాం వస్తుంది, ఇంకో అరగంట చూసి పడుకుంటానులేరా అన్నాడు. బ్యాంక్ మేనేజర్గా పనిచేసి ఇటీవలే రిటైర్ అయ్యాక మాధవరావు ఇంట్లోనే ఉంటున్నాడు. కొడుకు కోడలు ఇద్దరు ఉద్యోగాలకు వెళ్తారు. మనవడు మనవరాలు స్కూల్కి. ఈ మధ్యనే భార్యను కోల్పోవడంతో ఆయన ఆనందం పూర్తిగా ఆవిరైపోయింది. ఇప్పుడు మాధవరావుకు టీవీకి మాధవరావు అన్నట్లు తయారైంది పరిస్థితి. 24 గంటల్లో దాదాపు 17 గంటలు ఆ టీవీ ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటుంది. నిజానికి దగ్గరగా అనే రియాలిటీ షో చూస్తూ మాధవరావు ఆసక్తిగా లీనమైపోయాడు. ఈ షోలో ఎలాంటి ప్రశ్నలు అడిగినా నిజమే చెప్పాలి. అబద్ధం చెప్తే మెషిన్ వెంటనే కనిపెట్టేస్తుంది. ఒక ప్రముఖ సెలబ్రిటీ వచ్చి కూర్చుంది. ఎదురుగా ఉన్న యాంకర్కి, ప్రేక్షకులకు తాను పేరుగాంచిన మోడల్ని పరిచయం చేసుకుంది. సెలబ్రిటీల రహస్యాల విషయాలు తెలుసుకోవడానికి ప్రజలు ఎంత ఉత్సాహం చూపిస్తారు కదా. ఆ మోడల్ని అడిగిన మొదటి ప్రశ్న, శారీరకంగా ఎంతమంది మగాళ్లతో సంబంధం ఉంది? ఆ ప్రశ్నకు ఆ మోడల్ దాదాపు 10 నిమిషాలు ఆలోచించింది. సాధారణంగా పెళ్లి కాని ఏ మహిళ అయినా ఇలాంటి ప్రశ్నకు టక్కున సమాధానం చెప్తుంది. 10 నిమిషాల తర్వాత ఆమె 15 మందితో అని జవాబు చెప్పింది. ఆమె చెప్పిన సమాధానం నిజమే అని యంత్రం నిర్ధారించాక రెండో ప్రశ్న అడిగారు. పెళ్ళయ్యా కూడా వారితో సంబంధం కొనసాగిస్తున్నారా? ఆమె వెంటనే లేదు అని బదులిచ్చింది. అయితే ఆమె చెప్పిన సమాధానం అబద్ధం కావడంతో ఆమె గేమ్ నుంచి ఎలిమినేట్ అయింది. మరో పార్టిసిపెంట్ వచ్చి తనను తాను పరిచయం చేసుకుని యాంకర్ ఎదురుగా కూర్చుంది. ఆమె కుటుంబ సభ్యులు కూడా పక్కనే కూర్చున్నారు. మీరేం చేస్తారో అని అడిగారు. నేను నటిని అని ఆమె బదులిచ్చింది. మీది లవ్ మ్యారేజా? అవును. మీ లవ్కి ముందు ఎవరితోనైనా శారీరక సంబంధం ఉందా? ఉంది. పక్కనే ఉన్న ఆమె తల్లి తలదించుకుంది. తండ్రి తలపట్టుకున్నాడు. ఆ విషయం మీ భర్తకు తెలుసా? తెలుసు కాబట్టి విడిపోయాం. విడిపోయాక మీ జీవితంలో ఏ మగాడైనా వచ్చాడా? వచ్చాడు. అతను నాకంటే 10 సంవత్సరాల చిన్నవాడు. అతన్ని పెళ్లి చేసుకుంటారా? లేదు. అతను నాకు అవసరం, నేను అతనికి అవసరం, అంతే. ఆ కార్యక్రమం చూస్తున్న మాధవరావుకి కోపం వచ్చిన ఛానల్ మార్చలేక అలాగే చూస్తూ ఉండిపోయాడు. కార్యక్రమం అయిపోగానే మాధవరావు వెళ్ళి పడుకున్నాడు. మరుసటి రోజు ఉదయం పేపర్ తిరిగేస్తుండగా ఆయనకు ఒక వార్త కనిపించి అయ్యో అనిపించింది. రాత్రి ప్రోగ్రాంలో సిగ్గుబిడిచి ఆమె చెప్పిన నిజాల వల్ల 4 ఆత్మహత్య చేసుకున్నారు. మాధవరావుకు ఆ వార్త పూర్తిగా చదవాలనిపించలేదు. రేటింగ్ కోసం టీవీ ఛానల్ రియాలిటీ షోలు పెట్టి మనుషుల ఎమోషన్స్తో ఆడుకుంటున్నాయని ఆయన కనిపించింది. ఎవరైనా ఈ రియాలిటీ షోలను బ్యాన్ చేస్తే బాగుండు అని అనుకున్నాడు. మధ్యాహ్నం ఇంట్లో మాధవరావు టీవీతో కాలక్షేపం చేస్తున్నాడు. ఆట ఆడితే అదృష్టవంతులు అని రియాలిటీ షో చూస్తున్నాడు. 10 ఏళ్ల సందీప్ ఆటాడి అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వచ్చాడు. సందీప్ తండ్రి చంద్రశేఖర్ మాట్లాడుతూ, నేను చాలా దురదృష్టవంతుండండి. చాలా వ్యాపారాలు పెట్టాను, ఏదీ నాకు కలిసి రాలేదు. నాకు ఉద్యోగం అంటూ లేదు. ప్రతిరోజు పని ఉంటుందనే గ్యారంటీ లేదు. సందీప్ మా జీవితాన్ని మారుస్తాడని ఆశతో బతుకుతున్నాం అని చెప్పగానే, మీ సందీప్కి ఎంత డబ్బు రావచ్చని ఆశిస్తున్నారు అని యాంకర్ అడిగాడు. వెంటనే సందీప్ తండ్రి 10 లక్షలంటూ సమాధానం చెప్పాడు. వస్తే ఆ డబ్బు ఏం చేస్తారో అని యాంకర్ అడిగాడు. దాదాపు 5 లక్షలు అప్పుందండి, అది తీర్చేస్తాను. మరో 5 లక్షల వాడి చదువుల కోసం ఖర్చు చేస్తానని చంద్రశేఖర్ చెప్పాడు. ఒకవేళ రాకపోతే? యాంకర్ అడగగానే, నాకిక చావే శరణ్యమండి అన్నాడు చంద్రశేఖర్. యాంకర్ ఏమాత్రం ఆశ్చర్యపోలేదు. ఎందుకని నిర్ణయం తీసుకున్నారు అంటూ ధీమాగా అడిగాడు. ఈ ప్రోగ్రాంకి సందీప్ సెలెక్ట్ అయ్యాడని తెలియగానే ఎలాగో డబ్బు వస్తుందన్న నమ్మకంతో చాలా అప్పులు చేశానండి. ఇప్పుడు ఈ ఆటలో వాడికి అదృష్టం లేకపోతే మాకు చావే శరణ్యం అని చంద్రశేఖర్ అన్నాడు. సందీప్, మీ నాన్న చెప్పింది విన్నావు కదా, నీకేమనిపిస్తుంది? యాంకర్ అడగగానే సందీప్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. సందీప్, ఎందుకు ఏడుస్తున్నావు? ఆ కన్నీళ్లతోనే మీ నాన్న వైపు చూసి ధైర్యంగా ఆడతాను, 10 లక్షలు గెలుస్తానని చెప్పు. యాంకర్ మాటలకు 10 ఏళ్ల సందీప్ ఏడుపును ఆపుకుంటూ తండ్రి వైపు చూశాడు. నాన్న, నువ్వు చనిపోతానని చెప్పక నాన్న, నేను ఎలాగైనా గెలుస్తాను అన్నాడు. సందీప్ ఏడుస్తున్న తండ్రికి ధైర్యం చెప్తుంటే గ్యాలరీలో కూర్చున్న చాలా మందికి తెలియకుండానే కళ్ళల్లో నీళ్లు ఉబ్బుకు వచ్చాయి. యాంకర్ ఆట నియమాల్ని వివరించాడు. ఇక్కడ 10 నెంబర్లు ఉన్నాయి. ఒక్కో నెంబర్లో ఒక్కో అమౌంట్ ఉంటుంది. చివరకు మిగిలిన నెంబర్లో ఏ అమౌంట్ ఉంటుందో అదే నీకు. 10 బాక్సుల్లో ఇలా ఉన్నాయి. ఒక నెంబర్లో ₹1, ఇంకో నెంబర్లో ₹5, మూడో నెంబర్లో 1000, నాలుగో నెంబర్లో 1,00,000, 5వ నెంబర్లో కారు, 6వ నెంబర్లో 0, మరొక నెంబర్లో 10 లక్షలు, ఇంకొక నెంబర్లో పాప్కార్న్, ఇంకో దాంట్లో ₹100, చివరగా దురదృష్టపు ఉంగరం. ఈ 10 బాక్సుల్లో గిఫ్ట్ లేదా అమౌంట్ కానీ అన్ని జంబ్లింగ్ సిస్టంలో ఉంటాయి. నువ్వు ఏ నెంబర్ని ఎంచుకుంటే చివరిగా మిగిలిన బాక్సుల్లో ఉన్నదే నీ అదృష్టం. ఇక మొదలెడదామా అన్నాడు యాంకర్. సందీప్ నవ్వుతూ 4వ నెంబర్ చెప్పాడు. అందులో ₹5 వచ్చాయి. అయినా ఆనందపడ్డాడు. సందీప్, చాలా బాగా ఆడుతున్నావు అన్నాడు యాంకర్. సందీప్ మరో నెంబర్ చెప్పాడు.
అందులో 5 లక్షలు వచ్చాయి. సందీప్ ఒక్కసారిగా తలపట్టుకున్నాడు. సందీప్, నీకేమనిపిస్తుంది? యాంకర్ ప్రశ్నించాడు. సందీప్ తండ్రి వైపు చూశాడు. తండ్రి మాత్రం తల వంచుకొని తన నిస్సహాయతను చాటుకుంటున్నాడు. సందీప్ మరో అంకెని ఎంచుకున్నాడు. ఓ కారు అని తెరపై మెరిసింది. ఆశ్చర్యంతో సందీప్ కళ్ళు గట్టిగా మూసుకొని మోకాళ్లపై కుప్పకూలిపోయాడు. యాంకర్ ప్రశాంతంగా సందీప్ వద్దకు వచ్చాడు. సందీప్, ఎందుకిలా ఆడుతున్నావు? మీ డాడీ నీపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. నువ్వు గెలవకపోతే ఆయన ఏం చేస్తానన్నాడో తెలుసు కదా, అది గుర్తుంచుకొని ఆడు. సందీప్ అదృష్టం బాగోలేనట్లుంది. భారీ మొత్తాలన్నీ ఇప్పటికే చేజారిపోయాయి. ఇప్పుడు కేవలం 2 అవకాశాలు మాత్రమే మిగిలాయి. ఒక దాంట్లో ₹1, ఇంకో దాంట్లో 10 లక్షల జాక్పాట్. ఇప్పుడు సందీప్ చెప్పబోయే నంబర్ పైనే ఆ కుటుంబం భవిష్యత్తు ఆధారపడి ఉంది. 10 ఏళ్ల సందీప్కి ఏదించుకోవాలో తెలియక గుండె దడదడా కొట్టుకుంటుంది. దానికి తోడు యాంకర్ మరింత ఒత్తిడి చేస్తూ, సందీప్, ఒక్కసారి మీ నాన్న వైపు చూడు. వెళ్ళి ఆయన దగ్గర ఆశీర్వాదం తీసుకో. నీ ఇష్టదైవాన్ని ప్రార్థించు. నీ అదృష్టం నిన్ను వర్తిస్తుందో లేదో తెలుసుకున్న క్షణం ఇది. మీ నాన్న జీవితం నీ అదృష్టంపై ఆధారపడి ఉంది. ఆలోచించు అంటూ పురిగొల్పాడు. సందీప్కి రక్త ప్రసరణ ఎక్కువవుతుంది. ఏది చెప్పాలో తెలియక తల పగిలిపోయేలా ఉంది. ఉబికి వస్తున్న ఏడుపును ఆపుకుంటూ కళ్ళు మూసుకొని ఒక నెంబర్ చెప్పాడు. యాంకర్, అదే నెంబరా? మళ్ళీ ఆలోచించు. నీకింకో అవకాశం ఇస్తున్నాను, కావాలంటే మార్చుకో అన్నాడు. సందీప్ వణికిపోతున్నాడు. కన్నీళ్లు పెట్టుకుంటున్న తండ్రిని చూశాడు. మళ్ళీ దేవుణ్ణి వేడుకుంటూ వేరే అంకె చెప్పాడు. యాంకర్ మెల్లగా బాక్స్ని తెరవబోతుండగా సందీప్ తట్టుకోలేక కళ్ళు మూసుకున్నాడు. యాంకర్ దగ్గరికి వచ్చి, చూడు సందీప్, నువ్వు చూస్తేనే తెరుచుకుంటుంది అన్నాడు. సందీప్ ముఖమంతా చెమటలతో నిండిపోయింది. నరాల చిట్లపై రక్తం బయటకు వస్తుందన్నంత తీవ్ర ఉత్కంఠ. సందీప్ దీనంగా తండ్రి వైపు చూశాడు. ఆ బాక్స్ తెరుచుకుంటుండగా, వద్దు, ఈ అదృష్టం నాకొద్దు, దాన్ని తెరవకు అని అరుస్తూ అక్కడే ఉన్న దీపపు దిమ్మెతో కడుపులో పొడుచుకున్నాడు. నన్ను క్షమించు నాన్న, నేను దురదృష్టవంతుణ్ణి. నా దురదృష్టానికి నేను బలి చేయలేను అంటూ రక్తం అడుగులో పడిపోయాడు. అందరూ ఆశ్చర్యంతో చూస్తుండగా యాంకర్ పారిపోయాడు. టీవీ చూస్తున్న మాధవరావు షాక్లో ఉండిపోయాడు. ఆ కార్యక్రమానికి ప్రొడ్యూసర్ కమ్ యాంకర్ ఎవరో కాదు, మాధవరావు కొడుకే. సందీప్ ఆ ఒత్తిడిని తట్టుకోలేక తొందరపాటుతో తనను తాను గాయపరుచుకున్నాడు. కానీ అతడికి 10 లక్షల బహుమానం వచ్చింది. చావుతో చెలగాటమాడే ఆటల్ని, ప్రజల ఎమోషన్స్ తాడుకునే రియాలిటీ షోలను ప్రోత్సహించకండి. టీవీ చూస్తున్న ప్రజలారా, సందీప్లా మారకండి. అదృష్టంపై అధిక ఆశలు పెట్టుకొని దురదృష్టం తమను వెంటాడుతుందని నమ్మి జీవితాల్ని పణంగా పెట్టే ముందు 1కి 10 సార్లు ఆలోచించాలి. బాహ్య ప్రేరణలు, ప్రలోభాలకు లొంగిపోయి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. టీవీలో కనిపించేదంతా నిజం కాదని అర్థం చేసుకోవాలి. మన జీవితం ఒక అదృష్ట పెట్టె కాదు, అది మన కృషి, ధైర్యం, సరైన నిర్ణయాలతో నిర్మించుకునే ఒక విలువైన ప్రయాణం. మీకు కనుక కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.